పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ వేణు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 22 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్ష పాల్గొనే విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని అన్నారు. విద్యార్థులు ఎగ్జామ్ హాల్కి ముందే వచ్చి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, వారికి గ్రేస్ పీరియడ్గా 5 నిమిషాలు సడలింపు ఇచ్చామని అన్నారు. నమస్కారం. పెద్దపల్లి జిల్లాలో ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది. మేము 22 సెంటర్స్, జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్స్ అన్నీ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. 163 గీత BNSS కూడా పెట్టడం జరిగింది. పోలీస్ ప్రొటెక్షన్ అది కూడా, మెడికల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి సెంటర్కి ఎటువంటి లోపాలు లేకుండా కూడా అన్నీ కూడా సౌకర్యాలు పెట్టడం జరిగింది. స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో సుమారు మొత్తం ఫస్ట్ ఇయర్ వచ్చి 5,120 మంది ఫస్ట్ ఇయర్, 5,240 సెకండ్ ఇయర్. నిన్న 4,731 మంది హాజరైనారు సెకండ్ ఇయర్ పేపరు. నిన్న సెకండ్ లాంగ్వేజ్ ఉండే, ఈరోజు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ బాయ్స్ ప్రభుత్వ బాల జూనియర్ కళాశాలకు రావడం జరిగింది, చూడడం జరిగింది. అంత పీస్ఫుల్గా ఎగ్జామ్ జరుగుతుందని మేము నిర్ధారించుకొని చూసి వెళ్ళిపోతున్నాం. విద్యార్థులు గైడ్ హాజరు అవుతున్నారు సార్, వాళ్ళకి ఏం విద్యార్థులకు వాళ్ళు ముందే రావాలి. వాళ్ళ గ్రేస్ పీరియడ్ కూడా ఒక 5 మినిట్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. కాబట్టి ఇన్ టైంలో రావాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి హాఫ్ అన్ అవర్ బిఫోర్ సెంటర్స్ దగ్గర ఉండి వాళ్ళు ఎందుకంటే అన్ని చెకింగ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ డివైస్ కానీ ఎటువంటి కూడా, సెల్ ఫోన్ కూడా నాట్ అలౌడ్. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్స్ బందోబస్తు మధ్యలో ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.